శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఒక విధంగా ఇది భాగ్య రాజ్యాధిపతి యోగం, అలాగే ధర్మ కర్మాధిపతి యోగం, మరి కేంద్ర కోణాధిపతులు కలిసి ఉండడం వల్ల ఇది ధనయోగాన్ని, లక్ష్మీ యోగాన్ని, అదృష్ట యోగాన్ని ఏర్పరచడం జరిగింది. సో ఏదైనా ఒక యోగం జాతకంలో, జన్మ జాతకంలో ఏర్పడిన గోచారరీత్యా ఒక భావంలో ఈ యోగం ఏర్పడిన ఆ శుభ ఫలితాలు ఆ గ్రహాల యొక్క సొంత రాశులు, భావకారకత్వాలు ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. దీనికి మళ్ళా ఈ లగ్నానికి ఈ గ్రహం శుభగ్రహం, ఈ గ్రహం పాపగ్రహం అన్నటువంటి సంబంధం యోగాలు ఏర్పడినప్పుడు ఉండవు. ఉదాహరణ పంచమహాపురుష యోగం ఏర్పడింది అనుకుందాం. ధనుసు లగ్నం వారికి దశమ స్థానంలో బుధుడి వల్ల ఏర్పడినటువంటి భద్ర మహాపురుష యోగం కానీ చక్కగా అదృష్ట ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల మరి బుధాదిత్య యోగం అంటే బాగా నిపుణ యోగం. ఈ యోగం ఎవరి జాతకంలో ఏర్పడినా వాళ్ళు కంప్లీట్గా విద్యావంతులు అయి ఉంటారు. వాళ్ళ తండ్రి గారు కూడా విద్యావంతులే అయి ఉంటారు. వారు సాధారణంగా ఒక రాచరిక కుటుంబానికంటే ఒక జమీందారీ కుటుంబానికో, గతంలో బాగా పేరున్నటువంటి జమీందారీ కుటుంబమో, భూస్వామి కుటుంబమో జన్మించి ఉంటారు. అయితే వాళ్ళ తర్వాత విద్య ద్వారా రాణించడం జరుగుతూ ఉంటుంది. ఈ యోగం ఉన్నప్పుడు సాధారణంగా ఒక పేరున్న కుటుంబంలో జన్మిస్తారు. మరి 9వ స్థానంలో ఏర్పడడం వల్ల ఇది ఈ జన్మలో జాతకుడు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం ఈ జన్మలో జాతకుడికి లభించడం జరుగుతుంది. అది మీ యొక్క సంతానం కొరకు కానీ, మీ సంతానం యొక్క సంతానం కొరకు, అంటే 9వ భావం అన్నది ఏంటంటే పంచమ స్థానం, అంటే మీ ప్రథమ సంతానానికి అంటే మనవాళ్ళందరూ కూడా 9వ భావానికే చెందుతారు. అలాగే 3వ సంతానం 9వ భావానికి రావడం జరుగుతుంది. అంటే వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఈ యోగం ఏర్పడడం వల్ల వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ నిపుణ యోగం, బుధాదిత్య యోగం మరి దశమ భావం అయినటువంటి బుధుడు మీద, సప్తమ భావం అయినటువంటి బుధుడు బాగా లాభం పొందుతారు. ఎందుకంటే భాగ్యాధిపతితో కలిసి ఉండడం వల్ల. ఈ కారణం వల్ల ఒకటి మీ వ్యక్తిగతంగా మీకు ఉద్యోగంలో అభివృద్ధి కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నం కానీ, ఒకవేళ మీరు వ్యాపారం చేస్తుంటే అనూహ్యంగా మీ యొక్క వ్యక్తిగత నేమ్ అండ్ ఫేమ్ పెరిగి తద్వారా మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, మీ తెలివితేటలు పెరుగుతాయి. విద్యార్థులకైతే మరీ ఉత్తమ శ్రేణి ఫలితాలు రావడం జరుగుతుంది. అంటే వ్యక్తిగతంగా మీకు, మీ కర్మస్థానానికి, మీ వ్యాపారానికి, ఈ ఉద్యోగానికి అభివృద్ధి కలుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఎక్కువగా ఉన్నటువంటి మరి ఉపాధ్యాయులు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, ఎండోమెంట్ సంబంధించిన వాళ్ళు, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి 100% ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది పక్కన పెడితే మళ్ళీ సప్తమ స్థానం కూడా బుధుడికి ఉన్నది. ఒకవేళ మీకు కాకపోతే మీ భర్త గారికి లేదా మీ భార్య గారికి విదేశ అవకాశం కానీ, నూతన ఉద్యోగ ప్రయత్నం కానీ, వృత్తిలో అభివృద్ధి, నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఏదైనా చిన్న చితగా వివాహ వ్యవస్థలో సమస్యలున్నా తొలుగుతాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నమాట. ఈ సమయంలో ఫలిస్తాయి. మీ వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. మీ యొక్క అభివృద్ధికి మీ శిష్యులు, అంటే మీ ఎవరైతే మీ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు. మంచి టీం ఏర్పడుతుంది అన్నమాట. ఆ టీం ద్వారా మీరు మీ యొక్క వృత్తి వ్యవహారాలు చాలా అభివృద్ధి చేసుకోవచ్చు. గతంలో మీరు ఏదైనా ప్రయత్నం చేసిన పదవి లాంటిది ఏమైనా ఉంటే, ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిదో,
లేదంటే ఏదన్నా ప్రభుత్వ పదవో ప్రయత్నం చేస్తే ఈ సమయంలో అటువంటి గౌరవ హోదా కలిగినటువంటి గౌరవ వృత్తి కలిగినటువంటి ఒక అధికార పదవి మీకు వచ్చే అవకాశం ఉన్నది. ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటే 100% సక్సెస్ అవుతారు. సో ఇంకా అలాగే ఎవరైనా వృత్తిపరంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి నుంచి మారి వేరే వృత్తి చేపట్టాలన్నా, వేరే వ్యాపారం చేపట్టాలన్నా అది అనుకూలిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ సమయంలో మరి కొత్తగా చదువు పూర్తయిన వాళ్ళు ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుంది అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటే, మరి ఏదైనా మీకు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసే ఆలోచన ఉంటే ఏదైనా ఒక ఐఏఎస్ లాంటిది, సివిల్స్ లాంటిది, గ్రూప్ 1 లాంటిది ప్రయత్నం చేస్తుంటే అది ఈ సమయంలో మీకు మరి ఆ ప్రయత్నాలు అంటే ఇప్పుడు పరీక్షలు అయితే ఉండకపోవచ్చు, దాని కొరకు ఒక మంచి ముహూర్తం చూసి మీరు దానికి సంబంధించిన మెటీరియల్ కొనుక్కోవడం, ఆ పరీక్షకు అప్లై చేయడం, లేదంటే ఒక ఇన్స్టిట్యూట్లో మంచి రోజు చూసి చేరడం వల్ల దీని ఫలితం మీకు ముందు ముందు ప్రభావం కనబడుతుంటుంది. కాబట్టి మరి ధనుసు రాశి వారు ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో ప్రయత్నం చేయొచ్చు. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్ పిహెచ్డి కొరకు కానీ, ఇంకా మీరు పిహెచ్డి పైన ఇంకా ఏమన్నా అభివృద్ధి చెందడం కానీ, ఏదైనా బుక్స్ రాద్దాం అనుకున్న వారు కానీ, మీలో ఉన్నటువంటి స్కిల్స్ ప్రజెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఖచ్చితమైనటువంటి సమయం ఇది. ఈ సమయంలో మీరు ప్రారంభించినటువంటి విద్యా సంబంధించినటువంటి ఎటు విషయమైనా ఖచ్చితంగా మీకు దానివల్ల మంచి కీర్తి లభించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం ఇంచుమించుగా అన్ని రాశుల వారికి ఏదో విధంగా, అంటే యోగం అంటేనే కలిసి వచ్చేది, ఆ లాభం కలుగుతుంది. అయితే ఇంకా మనకి బాగా కలిసి రావాలి అనుకున్నప్పుడు మరి ఈ బుధాదిత్య యోగ ప్రభావం బాగా అదృష్టవంతంగా రావాలంటే అటు రవిగ్రహాన్ని అటు బుధగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ ఫలితం ఇంకా అనేక రెట్లు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మరి బుధగ్రహ అనుగ్రహం వల్ల ఏంటంటే మనకి వ్యాపారం, విద్య, కుటుంబ సమస్యలు ఇవన్నీ లేకుండా ఉండాలి, మంచి బుద్ధి కలగాలి, మంచి ఆలోచన రావాలి, మనం ఎవరి చేత మోసపోకుండా ఉండాలి అనుకుంటే బుధుడు మరి విష్ణుమూర్తి యొక్క ఆరాధన వల్ల ప్రసన్నుడు అవుతాడు. ఓపిక ఉన్నవాళ్ళు మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల, బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించడం వల్ల, లేదు మీకు అవకాశం ఉంటుంది మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాల మీరే స్వయంగా తయారు చేసి అలంకరించడం వల్ల, గోవిందనామాలు పారాయణ వల్ల విష్ణుమూర్తి ప్రసన్నమయ్యే అవకాశం ఉంది. ఇంకా సులభంగా అంటే తులసి మాల మార్కెట్లో లభిస్తూ ఉంటుంది. ఆ తులసి మాల బుధవారం ధరించడం వల్ల బుధుడు మీకు అనుకూలిస్తూ ఉంటాడు. అలాగే విఘ్నేశ్వరుడు అంటే విద్యార్థులకు విద్య బాగా రావాలంటే, వ్యాపారం అనుకూలంగా సాగాలంటే విఘ్నేశ్వరుని బుధవారం రోజు గరికతో అర్చించడం, గరికతో పూజించడం. మరి ఆ పూజించినటువంటి గరిక మీ బుక్స్లో కొద్దిగా పెట్టుకోవడం కానీ, తల మీద పెట్టుకోవడం వల్ల కానీ ఖచ్చితంగా మీకు జ్ఞానోదయం అయి మంచి జ్ఞాపక శక్తి రావడం జరుగుతూ ఉంటుంది. మరి బుధుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా బుధుడు స్వచ్ఛందంగా ఉండాలంటే కంపల్సరీగా మీరు విష్ణుమూర్తి ఆరాధన, విఘ్నేశ్వరుడి పూజ చేసుకోవడం వల్ల అటు చదువులోను వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. ఇక రవి అన్నది ఆత్మకారకుడు. మరి ఆ కారణం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారిని, అంటే తండ్రి, తాత, పెద్దనాన్నగారు లాంటి వాళ్ళు ఉంటే వారిని గౌరవించడం, మీరు ఏదన్నా ఒక పని చేసే ముందు వాళ్ళకి నామమాత్రంగా చెప్తే చాలు, వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాడు ఇప్పుడు ఎవడో లేడు. కానీ కనీసం తండ్రి గారు మనం ఈ విధంగా నేను ఏదో గృహం కొనుక్కోవాలనుకుంటున్నాను, లేదంటే ఈ పని చేద్దాం అనుకుంటున్నాను చెప్పి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే 100% మీకు విజయం లభిస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఆదరించకుండా, వాళ్ళని లెక్క చేయకుండా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత అనాథాశ్రమాలకి డొనేషన్ చేసినా, మీ అధికారులకి ఎంత బహుమతులు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం ఉండదు.
ఇంట్లో పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. వారి యొక్క ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకోవడం మంచిది. అంటే ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం ఏదో ఒక పారాసెటమాల్ టాబ్లెట్ అన్న వాళ్ళు కొనివ్వడం వల్ల ఖచ్చితంగా మీకు రవి ప్రసరణ అవుతాడు. అలాగే మరి ప్రతిరోజు కంపల్సరిగా సూర్య నమస్కారం, ఆదిత్య హృదయ పారాయణ, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్లో కానీ సీనియర్ సిటిజన్స్ అంతా ఒక చోట మీట్ అవుతుంటారు, వాళ్ళకి ఏదన్నా సత్కరించడం కానీ వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ ఇటువంటివి చిన్న చిన్న కార్యక్రమాలు వృద్ధులకి పెద్దలకి చేయడం వల్ల శని యొక్క అనుగ్రహానికి తద్వారా రవి యొక్క అనుగ్రహానికి తోడ్పడి విశేషంగా మీ యొక్క అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.